గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ ఎనాలిసిస్. హిందూ ఎనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న విషయం చెప్పాలమ్మా. కింద మనకి వాట్సాప్ గ్రూప్ లింక్స్ అనేవి ఉంటాయి, మన ఇన్స్టిట్యూట్ వాట్సాప్ గ్రూప్ లింక్స్. సో ఇన్స్టిట్యూట్లో జరిగే కోర్సుల గురించి కానీ, లేకపోతే వీడియోస్ నోటిఫికేషన్స్ గురించి కానీ, లేకపోతే ఇన్స్టిట్యూట్తో క్లోజ్గా ట్రావెల్ అవ్వాలంటే ఒకసారి వీలైతే ఈ వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. ట్రయల్ క్లాసెస్ కూడా మీకు లైవ్ క్లాసెస్ ట్రయల్ లింక్స్ కూడా, జూమ్ లింక్స్ కూడా అక్కడ సెండ్ చేస్తాం. యూ కెన్ అటెండ్ సమ్ ఫ్యూ ట్రయల్ క్లాసెస్. ఇన్స్టిట్యూట్లో ఎలా జరుగుతుంది, టీచింగ్ ఎలా ఉంది, అన్నీ మీరు చక్కగా చూడొచ్చు, చక్కగా దగ్గరుండి ఇన్స్టిట్యూట్ని గమనించవచ్చు. ఓకేనా? వీలైతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఈరోజు హిందూ ఎనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న డేట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక డేట్ రాస్తున్నాను చూడండి, 7th June 2021. 7th June 2021 ఎందుకు ఈ డేట్ గురించి చెప్తా ఉన్నానంటే, ప్రజెంట్ మన కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫీజు ఎంత అంటే 5,000 రూపాయలమ్మ. 5,000 రూపాయలకి రికార్డెడ్ వెర్షన్ తీసుకుంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది కరెంట్ అఫైర్స్ కోర్స్ రావడం అనేది జరుగుతుంది. సో ఇది 7th June తర్వాత అంటే 8th June నుంచి 7,000 రూపాయలు అవ్వడం అనేది జరుగుతుంది. అప్పుడు కూడా మనకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉండడం అనేది జరుగుతుంది. 7,000 రూపాయలు అవ్వబోతుంది. అర్థమైందా? సో సింగిల్ పేమెంట్ చేస్తాము, మాకు రికార్డెడ్ సరిపోతుంది సార్, రికార్డెడ్ వీడియోస్ మేము చూస్తాం మాకు కంఫర్ట్ ఉన్న టైంలో అనుకుంటే మీకు 5,000 రూపీస్కే అందిస్తున్నాము. సో ఈ 5,000 రూపాయలు కూడా ఇన్స్టాల్మెంట్స్, 5,000 కూడా ఒకేసారి కట్టలేను సార్ అంటే మీరు 2,000 చొప్పున 3 నెలల్లో 3 ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చు. 3 నెలల్లో అప్పుడు ఫీజు ఎంత అవుతుంది? 6,000 రూపాయలు అవ్వడం అనేది జరుగుతుంది. అన్నీ మనకి అన్ని ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. మరి హిందూ అనాలిసిస్లో ఏమొస్తుంది సార్? డైలీ హిందూ అనాలిసిస్ రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఓన్లీ హాఫ్ హిందూ అనాలిసిస్ అప్లోడ్ చేస్తున్నామమ్మా. ఫుల్ హిందూ అనాలిసిస్ అనేది రావడం అనేది జరుగుతుంది. డైలీ హిందూ అనాలిసిస్ యొక్క డీటెయిల్డ్ పీడిఎఫ్ వస్తుంది. నేను బ్యాక్గ్రౌండ్తో సహా చక్కగా పీడిఎఫ్లో పెట్టడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎవ్రీడే మనకు కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాస్ అవుతుంది. ఎందుకు ఈ లైవ్ క్లాస్ అంటే, మనకి ఇప్పుడు ఓన్లీ హిందూయే సరిపోదు కదా. కరెంట్ అఫైర్స్ కొంచెం ఇండియన్ ఎక్స్ప్రెస్, మన తాలూకా డౌన్ టు ఎర్త్ ఆర్టికల్స్, పిఐబి కానీ, లేకపోతే అదర్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో, అదర్ సోర్సెస్ నుంచి వచ్చేటటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ మనకి నారాయణమూర్తి సార్ లైవ్ క్లాస్లో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ లైవ్ క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు ప్రతిరోజు రావడం అనేది జరుగుతుంది. దాంతోపాటు డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది జరుగుతుంది. ఏవైనా ఇక్కడ మిస్ అయిపోయాయి అనుకోండి, కరెంట్ అఫైర్స్ టెస్ట్లో మీకు కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో యూ హ్యావ్ టు అటెంప్ట్ ద టెస్ట్ ఎవ్రీ డే. సో దాంతోపాటు వీక్లీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది కూడా మీకు ఉండడం అనేది జరుగుతుంది. రివిజన్ టెస్ట్ లాగా కూడా మీకు ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దాంతోపాటు యూపీఎస్సికి సంబంధించినటువంటి అన్ని టెస్ట్లు ఏవైతే ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ యాక్సెస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మన సురేష్ సార్ చేసేటటువంటి ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ అనాలిసిస్ ఏదైతే ఉంటుందో వాటికి కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ యాక్సెస్ అనేది లభించడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ, ఇవన్నీ మళ్ళీ ఎప్పుడు చెప్తున్నాం, లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు కరెంట్ అఫైర్స్ చెప్పడం అనేది జరుగుతుంది. ఆలోచించండి, వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి, మీకు చాలా చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. ఒక్కటి మాత్రం గ్యారంటీ ఇస్తాను, ఎందుకంటే లాస్ట్ ఇయర్ బ్యాచ్లో నా స్టూడెంట్స్ని చూసి చెప్తున్నానండి. యూ కెన్ మాస్టర్ కరెంట్ అఫైర్స్, ట్రస్ట్ మీ. మీరు జాయిన్ అయిన తర్వాత నాకు సరిగ్గా 6 నెలలు మీ డెడికేషన్ అండ్ మీ టైం నాకు ఇవ్వడం అనేది చేయండి. సో చేస్తే ప్రతి ఒక్క విషయం గురించి బ్యాక్గ్రౌండ్తో సహా ధారాళంగా మీరు మాట్లాడగలుగుతారు. మీరు నేర్చుకోవడమే కాదు, వేరే వాళ్ళకి చెప్పేటటువంటి స్థాయికి మీరు వెళ్తారు. ఎందుకంటే నేను మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తూ ఉంటాను మన హిందూ అనాలిసిస్. ప్రతిసారి బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్పడం అనేది జరుగుతుంది. ప్రతిసారి మీకు కాంప్రహెన్సివ్గా మన అమ్మ భాషలో, తెలుగు భాషలో హ్యాపీగా మనం నేర్చుకుంటాం. అర్థమైందా? సో ఆలోచించండి. యూ విల్ బి ద స్మార్టెస్ట్ పర్సన్ ఇన్ ద రూమ్ ఫర్ షూర్ అండి. ట్రస్ట్ మీ, నన్ను నమ్మండి, నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే అసలు ఒమ్ము కాదు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎడ్యుకేషన్ మీద పెట్టేటటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎప్పటికీ పోదండి, మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. అర్థమైందా? సో కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది మ్యాజిక్ చేస్తుంది మీకు యూపీఎస్సీ ప్రిపరేషన్లో. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ప్లే వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్. బికాజ్ 30 to 40% క్వశ్చన్స్ అనేవి మన కరెంట్ అఫైర్స్ నుంచే రావడం అనేది జరుగుతుంది. పీపుల్ థింక్ దట్ కరెంట్ అఫైర్స్ ఈజ్ ఎ మాన్స్టర్ అండ్ ఐఎమ్ వెరీ సింప్లిఫైయింగ్ ఇట్. సో వీలైతే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి, మీకు చాలా వాల్యూ అడిషన్ ఉంటుంది. సో జాయిన్ అవ్వాలంటే ఏ నెంబర్ ఇది, 7893899553. ఇది మన ప్రత్యూష మేడం నెంబర్. చక్కగా మేడంకి ఫోన్ చేయండి, జాయిన్ అవ్వండి. 7th June లోపే జాయిన్ అవ్వండి, మీకు 2,000 కలిసి వస్తాయి. రైట్? సో ఈరోజు మనం ఏ ఆర్టికల్స్ మాట్లాడతామో చెప్తాను చూడండి అమ్మ జాగ్రత్తగా. మొదటి ఆర్టికల్, పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్, ఎంపవర్మెంట్ ఆఫ్ కోవిడ్ ఎఫెక్టెడ్ చిల్డ్రన్. సో
కోవిడ్-19 వల్ల ఆర్ఫెన్స్ అనాథలుగా మారినటువంటి పిల్లల కోసం పీఎం కేర్స్ నుంచి ప్రైమ్ మినిస్టర్ గారు ఈ తాలూకా స్పెషల్ స్కీమ్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. దాని గురించి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. అండ్ దాని గురించి మన తాలూకా సుప్రీంకోర్టు కొన్ని విషయాలు అడిగింది, దాని గురించి వచ్చింది. దాని గురించి డీటెయిల్డ్గా మాట్లాడదాం బ్యాక్గ్రౌండ్ నుంచి. నెక్స్ట్, బ్రిక్స్ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్. బ్రిక్స్ ఫారెన్ మినిస్టర్ మీటింగ్ అవ్వడం అనేది జరిగింది. సో బ్రిక్స్ కంట్రీస్ అన్ని ఇండియా ఏదైతే మన ఇండియాకి తమ తాలూకా సంఘీభావం తెలిపాయి, సోలిడారిటీ అనేది తెలిపాయి, అండ్ మీకు మేము సపోర్ట్గా ఉంటాం మీకు, ఎందుకంటే చైనా కూడా వ్యాఖ్యానించింది. దాని గురించి మాట్లాడదాం. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2005, విపత్తుల నిర్వహణ చట్టము 2005 గురించి ఒక ఎక్స్ప్లెయినర్ ఆర్టికల్ పేజ్ నెంబర్ 8లో వచ్చింది. సూపర్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది. సో డీటెయిల్గా దాని గురించి మాట్లాడదాం. సో ఈరోజు హిందూ అనాలిసిస్ యూట్యూబ్ వెర్షన్లో మనం ఈ 3 ఆర్టికల్స్ డిస్కస్ చేస్తాం అన్నమాట. సో మరి ఫుల్ పెయిడ్ వాళ్ళకి ఈ ఎక్స్ట్రా ఆర్టికల్స్ కూడా వస్తాయి. హ్యూమన్ కేస్ ఆఫ్ బర్డ్ ఫ్లూ స్ట్రెయిన్ హ్యూమన్ కేస్ అయితే హ్యూమన్స్కి పాకినట్టు చైనాలో మొదటి కేసు, ప్రపంచంలోనే మొదటి కేసు ఇదైంది. మన ప్రాణాల మీదకి చైనా ఇంకొక బండరాయిని తీసుకొచ్చింది మన నెత్తి మీద వేయడానికి. దాని గురించి మాట్లాడదాం. ఎన్సిపిసిఆర్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్, దాని గురించి న్యూస్లోకి వచ్చింది. దాని గురించి మాట్లాడదాం. పిఎంఐ గురించి మాట్లాడదాం అండి, పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్. దాంతోపాటు సినోవాక్ గురించి న్యూస్లోకి వచ్చింది, దాని గురించి మాట్లాడదాం. అండ్ లక్షద్వీప్ ప్రొటెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి, అసలు ఏం జరుగుతుంది లక్షద్వీప్లో, ఇవన్నింటి గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? మీరు చేయాల్సిందంతా, సో ఈ ఎక్స్ట్రా కావాలంటే కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకోండి, లైఫ్ టైం వ్యాలిడిటీతో హ్యాపీగా జాయిన్ అవ్వండి. ఓకేనా? మరి ఈరోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేద్దామా? జాగ్రత్తగా వినండమ్మా. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ వచ్చేసి గివ్ డీటెయిల్స్ ఆన్ స్కీమ్ ఫర్ ఆర్ఫెండ్ చిల్డ్రన్ సేస్ సుప్రీంకోర్టు. సెంట్రల్ సుప్రీంకోర్టు ఈ విషయం అడగడం అనేది జరిగింది. ఏం మాట్లాడింది ఏంటి డీటెయిల్డ్గా మాట్లాడదాం. ఈ ఆర్టికల్ని మనం జిఎస్ పేపర్ 2లో గవర్నెన్స్లో మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకున్నానమ్మా. జాగ్రత్తగా వింటే ఈ ఆర్టికల్ క్లియర్గా అర్థమైపోతుంది. జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ పేజెస్ వినండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. ప్రతి ఆర్టికల్ని మనం బ్యాక్గ్రౌండ్ నుంచి నేర్చుకుంటాం కదా, ఈ ఆర్టికల్ని కూడా బ్యాక్గ్రౌండ్ నుంచి నేర్చుకుందాం. ఈ ఆర్టికల్ అర్థమయ్యే ముందు మనం రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ లాంచ్ చేసినటువంటి ఒక స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఏంటి సార్ ఆ స్కీమ్ అంటే పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్. స్కీమ్ పేరేంటి? పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్. ఈ స్కీమ్ గురించి మాట్లాడదాం. ఎంపవర్మెంట్ ఆఫ్ కోవిడ్ ఎఫెక్టెడ్ చిల్డ్రన్, ఇది ఎక్స్టెన్షన్ అండి. అర్థమైందా? ఎంపవర్మెంట్ ఆఫ్ కోవిడ్ ఎఫెక్టెడ్ చిల్డ్రన్, ఈ స్కీమ్ గురించి మాట్లాడదాం. ఈ స్కీమ్ అనేది ఎందుకు లాంచ్ చేయడం అనేది జరిగింది అంటే మన తాలూకా కోవిడ్-19 ద్వారా ఎఫెక్ట్ అయినటువంటి చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా ఎంపవర్మెంట్ అండ్ వాళ్ళని సపోర్ట్ చేయడానికి. కోవిడ్-19 సరిగ్గా సంవత్సరం క్రితం మన తాలూకా చైనాలోని వుహాన్లో మొదలైంది. సో ప్రపంచాన్ని కుదిపేసినటువంటి ఒక వైరస్. ఇంకా గట్టిగా చెప్పుకోవాలంటే బిఫోర్ కోవిడ్-19, ఆఫ్టర్ కోవిడ్-19 అనేంతగా ప్రపంచం మారిపోయింది. సో మనం ఇంకా దీనిగా మాట్లాడుకుంటే ఈ కోవిడ్-19 హెల్త్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో హెల్త్ క్రైసిస్ తీసుకొచ్చింది. దాంతోపాటు ఎకనమిక్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో ఎకనమిక్ క్రైసిస్ తీసుకొచ్చింది. అండ్ ఆల్ సోషియో ఎకనమిక్ డొమైన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి దాన్ని ఇది ఎఫెక్ట్ చేయడం అనేది జరిగింది. పావర్టీని పెంచేసింది. దాంతోపాటు మనకి డొమెస్టిక్ వైలెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని పెంచింది. దాంతోపాటు డెత్స్ ఏవైతే ఉన్నాయో, మాల్ న్యూట్రిషన్ ఏదైతే ఉంటుందో ప్రతి దాన్ని, డిజిటల్ డివైడ్ ఏదైతే ఉంటుందో, ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, అండ్ మన డిఫరెంట్ కంట్రీస్ తాలూకా ఈ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఇలాంటి వాటిని చాలా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. ఎవరు? మన కోవిడ్-19 ఏదైతే ఉంటుందో కోవిడ్-19. ఇప్పుడు కోవిడ్-19 వల్ల అందరితో పాటు ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరున్నారు అంటే చిల్డ్రన్ కూడా ఉండడం అనేది జరిగింది. కోవిడ్-19 ఫస్ట్ వేవ్ మన తాలూకా ఇండియాలో అంత పెద్ద ఎఫెక్ట్ అనేది చూపించినప్పటికీ సెకండ్ వేవ్ మాత్రం చాలా ఉధృతంగా రావడం అనేది జరిగింది. చాలా ఇన్ఫ్లుయెన్షియల్గా మారడం అనేది జరిగింది. సెకండ్ వేవ్ వల్ల చాలా క్యాజువాలిటీస్ ఏవైతే ఉన్నాయో పెరగడం అనేది జరిగింది. చాలామంది చనిపోవడం అనేది జరిగింది. మరి చాలామంది చనిపోతే వాళ్ళ తాలూకా చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమవుతారు? తల్లిదండ్రులు చనిపోతే ఆర్ఫెన్స్గా మారడం అనేది జరుగుతుంది. ఒక్కసారిగా ఒక కుటుంబం ఏదైతే ఉంటుందో కుటుంబం అనేది రోడ్డు మీద పడిపోవడం అనేది జరుగుతుంది. చాలామంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చేస్తారు. వాళ్ళకి తినడానికి తిండి కూడా ఉండదు. ఈవెన్ కొంతమంది రిలేటివ్స్ అనేవాళ్ళు ఆదుకున్నప్పటికీ, కిన్ గ్రూప్స్ ఆదుకునేటప్పటికీ, అంటే ఫ్యామిలీ మన రిలేటివ్స్ చుట్టాలనేవి ఆదుకున్నప్పటికీ చాలామంది పిల్లలు ఆర్ఫెన్స్గా, అనాథలుగా మారడం అనేది జరిగింది. సో మరి ఆర్ఫెన్స్ అయినటువంటి చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ వెరీ ప్రోన్ టు సమ్ సోషల్ థ్రెట్స్ అండి. ఏంటి ఆ సోషల్ థ్రెట్స్? మనం బాగా మాట్లాడుకుంటే హ్యూమన్ ట్రాఫికింగ్ ఏదైతే ఉంటుందో హ్యూమన్ ట్రాఫికింగ్, అండ్ ఫ్లెష్ సెల్లింగ్ ఏదైతే ఉంటుందో ఫ్లెష్ సెల్లింగ్. అంటే మనకి
స్లేవ్స్గా వాళ్ళని మార్చుకొని, లేకపోతే వర్కింగ్ పీపుల్గా వాళ్ళని మార్చుకొని చాలామంది వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది జరుగుతుంది కదా. సో అలాంటి సోషల్ థ్రెట్స్ నుంచి ఈ ఆర్ఫెన్స్ ఎవరైతే ఉన్నారో ఆర్ఫెన్స్ని కాపాడడానికి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ ఎంపవర్మెంట్ ఆఫ్ కోవిడ్ ఎఫెక్టెడ్ చిల్డ్రన్ అనేటటువంటి స్కీమ్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ మామూలుగా ఈ స్కీమ్ పొందడానికి ఎవరు అర్హులు అంటే ఆల్ చిల్డ్రన్ హూ హ్యావ్ లాస్ట్ బోత్ పేరెంట్స్ ఆర్ సర్వైవింగ్ పేరెంట్ ఆర్ లీగల్ గార్డియన్ ఆర్ అడాప్టివ్ పేరెంట్స్ డ్యూ టు COVID-19 విల్ బీ సపోర్టెడ్ అండర్ దిస్ స్కీమ్. ఆల్ చిల్డ్రన్ ఎవరైతే పిల్లలు ఇద్దరు తల్లిదండ్రుల్ని కోల్పోతారో, లేకపోతే ఎవరైతే పిల్లలు ఓన్లీ పేరెంట్, ఒకవేళ ఓన్లీ తండ్రే ఉన్నారనుకోండి, ఓన్లీ తల్లే ఉందనుకోండి, ఆవిడని కూడా కోల్పోయారు అనుకోండి, అనాథలు అవుతారో వాళ్ళు, అండ్ ఈవెన్ గార్డియన్స్ ఎవరైతే పిల్లలు వాళ్ళ తాలూకా గార్డియన్స్ని కోల్పోతారో వాళ్ళు కూడా ఈ స్కీమ్ అండర్లోకి రావడం అనేది జరుగుతుంది. ఈ స్కీమ్ వాళ్ళందరికీ వర్తించడం అనేది జరుగుతుంది. ఈ స్కీమ్ యొక్క ఫీచర్స్ ఏంటి సార్? వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ది స్కీమ్? ఈ స్కీమ్ ద్వారా పిల్లలకు వచ్చేటటువంటిది ఏంటి? ఎఫ్ అంటే ఫీచర్స్. ఓకేనా, జాగ్రత్తగా ఒకటి తర్వాత ఒకటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో మొదటి ఫీచర్ ఏంటి అంటే ఫిక్స్డ్ డిపాజిట్, ఎఫ్డి ఫర్ చిల్డ్రన్. ఈ పిల్లలందరి పేరు మీద గవర్నమెంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుంది. వన్స్ ఈ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో 18 years వచ్చేటప్పుడు వీళ్ళ ప్రతి ఒక్కరికి ఎంత డబ్బులు వస్తాయి? 10 lakh rupees అనేవి రావడం అనేది జరుగుతుంది. ఈ తాలూకా ప్రొవిజన్ అనేది తీసుకొచ్చారు. దాంతోపాటు స్కూల్ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ అండర్ 10 years. సో 10 సంవత్సరాల లోపు ఉండేటటువంటి చిల్డ్రన్, ఆర్ఫెన్స్గా మారినటువంటి చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో అది ప్రొవైడ్ చేస్తారు. అంటే అడ్మిషన్ will be given in the nearest కేంద్రీయ విద్యాలయ ఆర్ ఇన్ ఏ ప్రైవేట్ స్కూల్ యాజ్ ఎ డే స్కాలర్. ప్రైవేట్ స్కూల్లో కానీ కేంద్రీయ విద్యాలయాల్లో కానీ వీళ్ళకి ఏంటి మనకు ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో, ఫ్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో అది కల్పించడం అనేది జరుగుతుంది. దాంతోపాటు స్కూల్ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ బిట్వీన్ 11 to 18 years. 10 years లోపు వాళ్ళని గురించి మాట్లాడాం కదా. ఇప్పుడు 11 to 18 years ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎక్కడ? సెంట్రల్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ సైనిక్ స్కూల్స్ కానీ నవోదయ విద్యాలయాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ 11 to 18 years ఏజ్ గ్రూప్ ఉండేటటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కల్పించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, సపోర్ట్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్. హయ్యర్ ఎడ్యుకేషన్కి సపోర్ట్ ఏదైతే ఉంటుందో సపోర్ట్ కూడా వీళ్ళకి కల్పించడం అనేది జరుగుతుంది. ద చైల్డ్ will be assisted in obtaining an education loan for professional courses. వాళ్ళు ప్రొఫెషనల్ కోర్సెస్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్ అనేది తప్పకుండా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎడ్యుకేషన్ లోన్ వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది, వాళ్ళకి కేటాయించడం అనేది జరుగుతుంది. అండ్ ఆ ఎడ్యుకేషన్ లోన్ ఏదైతే ఉంటుందో ఆ ఎడ్యుకేషన్ లోన్ మీద ఇంట్రెస్ట్ ఎవరు పే చేస్తారు అంటే మన తాలూకా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో సెంట్రల్ గవర్నమెంట్ అనేది చేసుకోవడం అనేది, సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత వహించడం అనేది జరుగుతుంది. అండ్ వీళ్ళందరి పిల్లలు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకి ఎలా అయితే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుందో అలాగే ఈ పిల్లలందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అప్పగించడం అనేది జరుగుతుంది. సో ఏం చేస్తారు? హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో, ఆరోగ్య బీమా ఏదైతే ఉంటుందో అది కల్పిస్తారు. ఆల్ చిల్డ్రన్ విల్ బి ఎన్రోల్డ్ యాజ్ ఎ బెనిఫిషియరీ అండర్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్. మీ అందరికీ తెలుసు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఏదైతే ఉంటుందో ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ని ఎందుకు లాంచ్ చేయడం అనేది జరిగింది? హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో అది ప్రొవైడ్ చేయడానికి, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ భారతీయులకు అలవాటు చేయడానికి దాన్ని తీసుకొచ్చారు. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో అది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరికి? మన తాలూకు చిల్డ్రన్ ఎవరైతే ఆర్ఫెన్స్గా మారారో వాళ్ళందరికీ విత్ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ ఆఫ్ ₹5 lakhs, 5 లక్షల విలువైనటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు. దీని ప్రీమియం కడతారు కదా హెల్త్ ఇన్సూరెన్స్ కావాలంటే, ఆ ప్రీమియం ఎవరు భరిస్తారు? మళ్ళీ గవర్నమెంట్ అనేది భరించడం అనేది జరుగుతుంది. ఎందుకు ఈ తాలూకా స్కీమ్ అనేది అర్జెంటుగా తీసుకురావడం అనేది జరిగింది అంటే యాజ్ ఇండియా బ్యాటిల్స్ ఎ రేజింగ్ సెకండ్ వేవ్, కేసెస్ ఆఫ్ చిల్డ్రన్ లూజింగ్ దేర్ పేరెంట్స్ టు COVID-19 ఆర్ ఆల్సో మౌంటింగ్. సో సెకండ్ వేవ్, ఇండియాలో COVID-19 యొక్క సెకండ్ వేవ్ అనేది ఉధృతంగా ఉండడం వల్ల COVID-19 బారిన పడి చాలామంది తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది. తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోతే పిల్లలందరూ రోడ్డు మీద పడిపోతారు కదా, వాళ్ళని ఆదుకోవడానికి. ఆల్సో ద అప్రహెన్షన్ ఆఫ్ చైల్డ్ ట్రాఫికింగ్, సోషల్ హజార్డ్స్ లాంటి చైల్డ్ ట్రాఫికింగ్ ఏదైతే ఉంటుందో చైల్డ్ ట్రాఫికింగ్ లాంటివి పెరగడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఈవెన్ చైల్డ్ మ్యారేజెస్ అనేవి కూడా పెరుగుతున్నాయని చెప్పి రీసెంట్గా మనకి రిపోర్ట్స్ అనేవి, న్యూస్ పేపర్ రిపోర్ట్స్ అనేవి రావడం అనేది జరిగింది. సో వీటన్నింటి నుంచి, ఈ సోషల్ హజార్డ్స్ నుంచి పిల్లల్ని కాపాడేందుకు ఈ తాలూకా స్కీమ్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇప్పుడు వరకు మీకు బ్యాక్గ్రౌండ్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. స్కీమ్ ఏంటి, స్కీమ్ యొక్క ఫీచర్స్ ఏంటి. మరి ఎందుకు సార్ న్యూస్లోకి వచ్చింది? ఈరోజు ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే చూడండి, యూనియన్ గవర్నమెంట్ మనకి సుప్రీంకోర్టు ఏదైతే ఉందో సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్కి ఒక క్వశ్చన్ అడిగింది. ఏంటి ప్రశ్న అడిగింది? సో మీరు స్కీమ్ అనేది లాంచ్ చేశారు కరెక్టే, స్కీమ్ అనేది ఒకటి లాంచ్ చేశారు మనకి పిల్లల్ని ఆదుకోవడానికి, ఆర్ఫన్ చిల్డ్రన్ ఆదుకోవడానికి. కానీ స్కీమ్ యొక్క మొడాలిటీస్ ఏవైతే ఉంటాయో అవి ఏంటి అంటే స్కీమ్ని ఎలా ఇది చేయబోతున్నారు, ముందు ఆర్ఫన్ చిల్డ్రన్ ఎలా గుర్తించబోతున్నారు, దాంతోపాటు
మనకి ఇన్సూరెన్స్ అనేది ఎలా ప్రొవైడ్ చేయబోతున్నారు, దాంతోపాటు మీకు ఇదేదైతే ఉంటుందో పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ స్కూల్ ఎడ్యుకేషన్ ఎలా ప్రొవైడ్ చేయబోతున్నారు, వాట్ ఈస్ ద మెకానిజం, ఎవరు ఆ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తారు, ఏంటి వీటన్నింటి గురించి ఎందుకు చెప్పట్లేదు అని సుప్రీంకోర్టు అనేది స్కీమ్ లాంచ్ చేస్తున్నాం అని చెప్పారు పొలిటికల్ ఇంట్రెస్ట్ కోసం. కానీ వాట్ ఈస్ ద మెకానిజం ఏంటి అని చెప్పి మన సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టు చెప్పమని అడగడం అనేది జరిగింది. ఎవరికి అడిగింది? మన సెంట్రల్ గవర్నమెంట్కి ఏదైతే ఉంటుందో సెంట్రల్ గవర్నమెంట్కి అడిగింది. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం ఎక్స్ప్లెయిన్ చేసింది అంటే విత్ ఇన్ ఏ ఫ్యూ డేస్ మేము తప్పకుండా డీటెయిల్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది, కంప్లీట్గా మొత్తం ఈ స్కీమ్ గురించి ఎలా ఇది చేస్తామని చెప్పి డీటెయిల్స్ అనేవి అడుగుతాము అని చెప్పడం అనేది జరిగింది. ఎందుకు ఇంతకీ సుప్రీంకోర్టు సెంటర్కి క్వశ్చన్ అడిగింది? వై అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లాంచ్ చేసినట్టు చెప్పింది, కానీ ఈ స్కీమ్ యొక్క ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో, స్కీమ్ యొక్క మెకానిజం ఏదైతే ఉంటుందో అది పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. సో ఎలా చేయబోతున్నారు ఏంటి అని ప్రజలకు తెలిసే విధంగా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. సో అందుకోసమని డౌట్ వచ్చి సుప్రీంకోర్టు ఏమడిగింది? సెంటర్కి అడిగింది, వాట్ ఈస్ ద మెకానిజం అండ్ వాట్ ఆర్ ద మొడాలిటీస్ that you are going to follow in implementing this scheme అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో దీనివల్ల ఈ స్కీమ్ వల్ల ఏంటి, ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయి, దాంతోపాటు ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ అనేవి రావడం అనేది జరుగుతుంది, ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఇస్తారు, దాంతోపాటు హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో అది కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది? త్వరలోనే మేము వీటన్నిటి గురించి చెప్పడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. క్లియర్? సో ప్రతి ఒక్కరికి ఎందుకు న్యూస్లోకి వచ్చింది, వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద స్కీమ్ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇలాగే ప్రతిదీ డీటెయిల్డ్గా ప్రతి ఆర్టికల్ నేర్చుకోవాలంటే చక్కగా 7893899553 మేడం నెంబర్, ప్రతిష మేడం నెంబర్, హ్యాపీగా జాయిన్ అవ్వండి. 7th నుంచి ఫీజు అనేది కూడా పెరుగుతుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. నేను ఏదైతే చెప్పానో మీరు ఇంకొకరికి చెప్పగలుగుతారు, అలా చెప్పే బాధ్యత నాది. ఓకేనా? రైట్. సో మళ్ళీ రిగ్రెట్ అవ్వద్దు, అందుకే ఇన్నిసార్లు చెప్తాను, మీకే ఉపయోగపడుతుందమ్మా చాలాసార్లు, అందుకే ఇన్నిసార్లు చెప్పడం అనేది జరుగుతుంది. దీని గురించి డీటెయిల్డ్గా నోట్స్ ఇబ్బంది అయినా దీని గురించి డీటెయిల్డ్గా పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ పీడిఎఫ్ గోల్డ్ మైన్లా మీకు ఉపయోగపడుతుంది. అర్థమైంది? దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, లేకపోతే మీరు చక్కగా దాన్ని ఫోన్లోనే రివిజన్ కూడా చేసుకోవచ్చు. టెక్నికల్ టర్మ్స్ ఇవన్నీ మీకు అర్థమవుతాయి. రైట్. సో అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దామా? జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. బ్రిక్స్ విల్ హెల్ప్ ఇండియా ఇన్ ఫైటింగ్ కోవిడ్-19 సేస్ చైనా మినిస్టర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అమ్మ. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వినండి, ఈ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే ముందు మీకు బ్రిక్స్ అంటే ఏంటో అర్థం కావాలి, తర్వాత ఎందుకు ఇది న్యూస్లోకి వచ్చిందో అర్థం కావాలి. బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రతి ఆర్టికల్ డిస్కస్ చేస్తాం కదా, అలాగే దీన్ని కూడా డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి అమ్మా, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ అర్థం చేసుకోవడానికి కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. ఏం లేదన్న, ముందు మనం బ్రిక్స్ అంటే తెలుసుకుందాం. బ్రిక్స్ అనేది తెలుసుకున్న తర్వాత స్లోగా మనం ఈరోజు న్యూస్లోకి ఎందుకు వచ్చింది, ఏమొచ్చింది, ఏం జరిగిందని తెలుసుకుందాం. బ్రిక్స్ ఈజ్ అన్ యాక్రోనిమ్ ఫర్ 5 కంట్రీస్ అండి. మొత్తం 5 కంట్రీస్ కలిపి బ్రిక్స్గా ఏర్పడడం అనేది జరిగింది. ఏంటంటే ఆ కంట్రీస్, బి అంటే ఫస్ట్ బ్రెజిల్ ఏదైతే ఉంటుందో బ్రెజిల్, ఆర్ అంటే రష్యా ఏదైతే ఉంటుందో రష్యా, ఐ అంటే మన ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియా, సి అంటే చైనా ఏదైతే ఉందో చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా ఏదైతే ఉంటుందో సౌత్ ఆఫ్రికా. ఈ 5 నేషన్స్ కలిపి బ్రిక్స్గా ఏర్పడడం అనేది జరిగింది. దీస్ ఆర్ వరల్డ్స్ లీడింగ్ ఎమర్జింగ్ ఎకనమీస్ అండి. దీస్ ఆర్ ఎమర్జింగ్ ఎకనమీస్, ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి ఆర్థిక వ్యవస్థలుగా ఎదుగుతున్నటువంటి ఒక ఇంపార్టెంట్ కంట్రీస్ ఏంటి అంటే మన తాలూకా బ్రిక్స్ కంట్రీస్. సో ఈ బ్రిక్స్ ఏదైతే ఉంటుందో ఈ బ్రిక్స్ తాలూకా యాన్యువల్ సమిట్ ఏదైతే ఉంటుందో సమిట్ యాన్యువల్గా అవ్వడం అనేది జరుగుతుంది. యాన్యువల్ సమిట్ అంటే ఏంటి, సంవత్సరానికి ఒకసారి సమిట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనకి రీసెంట్గా అదే సమిట్ అనేది జరిగింది, ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్. దానిలో ఏం డిస్కస్ చేశారో చెప్దాం. సో బ్రిక్స్ ఏదైతే ఉంటుందో బ్రిక్స్ అనేటటువంటిది ఒక ఆర్గనైజేషన్ కాదు. ఇట్ ఈజ్ నాట్ ఏ మల్టీలేటరల్ ఆర్గనైజేషన్. మల్టీలేటరల్ ఆర్గనైజేషన్ అంటే వివిధ దేశాలు కలిపి ఏర్పడినటువంటి ఒక ఆర్గనైజేషన్. ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఆర్గనైజేషన్ అండి, బట్ ఇట్ ఈజ్ జస్ట్ ఏ సమిట్. ఒక సమిట్ లాగా ఒక మీటింగ్ మాత్రమే పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడు మీటింగ్ అనేది కండక్ట్ అవుతుందని చెప్పుకున్నాము, యాన్యువల్లీ, ప్రతి సంవత్సరం దీస్ 5 ఎమర్జింగ్ ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిపి ఒక సమిట్ అనేది ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ద చైర్మన్షిప్ ఆఫ్ ద ఫోరం ఈజ్ రొటేటెడ్ యాన్యువల్లీ అమాంగ్ ద మెంబర్స్. సో ఈ బ్రిక్స్ యొక్క చైర్మన్షిప్ ఏదైతే ఉంటుందో సంవత్సరం మారిపోవడం అనేది జరుగుతుంది. ఎలా మారిపోతుంది సార్? ఎగ్జాక్ట్గా ఈ బ్రిక్స్ ఏదైతే ఉంటుందో ఈ వరుసలోనే మారడం అనేది జరుగుతుంది.
ఫస్ట్ బి బ్రెజిల్ అయింది అనుకోండి, తర్వాత రష్యా అవుతుంది, తర్వాత ఇండియా అవుతుంది, తర్వాత చైనా అవుతుంది, తర్వాత సౌత్ ఆఫ్రికా అవుతుంది. సౌత్ ఆఫ్రికా తర్వాత మళ్ళీ ఎవరు వస్తారు, మళ్ళీ బ్రెజిల్ రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం బ్రిక్స్ తాలూకు చైర్మన్షిప్ ఎవరికి ఉంది అంటే మన ఇండియాకు ఉండడం అనేది జరిగింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. BRICS cooperation in the past decade has expanded to include an annual program over 100 sectoral meetings. So, బ్రిక్స్ తాలూకు కోఆపరేషన్ అనేది రీసెంట్గా ఎక్స్పాండ్ అవ్వడం అనేది జరిగింది. సో బ్రిక్స్ నేషన్స్ అనేవి 100 సెక్టార్స్కి సంబంధించినటువంటి మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో మీటింగ్ జరుగుతాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ దాంతోపాటు స్ట్రాటజిక్, మిలిటరీ, ఇలా డిఫరెంట్ సెక్టార్స్ మధ్య ఈ బ్రిక్స్ నేషన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ తాలూకా మీటింగ్ అనేది జరగడం అనేది జరుగుతుంది. దీస్ బ్రిక్స్ నేషన్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా ఏవైతే ఉన్నాయో దే అకౌంట్ ఫర్ 40% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్. సో ప్రపంచంలో ఉండేటటువంటి 40% జనాభా ఈ బ్రిక్స్ నేషన్లోనే ఉండడం, బ్రిక్స్ నేషన్కి సంబంధించి ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దే ఆల్సో అకౌంట్ ఫర్ 30% ఆఫ్ ద జీడిపి. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఏదైతే ఉంటుందో జీడిపిలో, ప్రపంచ జీడిపిలో 30% ఈ నేషన్సే ఆక్యుపై చేయడం అనేది జరుగుతుంది. సో ఒక క్రిటికల్ ఎమర్జింగ్ ఎకానమిక్ ఇంజిన్గా ఉండడం అనేది జరుగుతుంది. వరల్డ్ ఎకానమీ అనేది ముందుకు వెళ్ళాలంటే ఈ బ్రిక్స్ కంట్రీస్ యొక్క ఎకానమీ కూడా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే దే అకౌంట్ ఫర్ ఏ వెరీ సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ వరల్డ్ ఎకానమీ. 30% జీడిపి అంటే మామూలు కాదు కదా, అర్థమైందా? రైట్. సో ఇది అవ్వడం అనేది జరిగిందమ్మా. సో ఇట్ ఈస్ అన్ ఎమర్జింగ్ ఇన్వెస్టింగ్ మార్కెట్ అండ్ గ్లోబల్ పవర్ బ్లాక్. సో గ్లోబల్ పవర్ ఏదైతే ఉంటుందో గ్లోబల్ పవర్ షిఫ్ట్ కూడా ఈ కంట్రీస్ చుట్టూ ఉండడం అనేది జరిగింది. సో మనకి ప్రపంచంలో ఒక వన్ ఆఫ్ ద వండర్ఫుల్ సుపీరియర్ పవర్గా ఇండియా ఎదగడం అనేది జరుగుతుంది. రష్యా ఈజ్ ఆల్వేజ్ ఏ సుపీరియర్ పవర్. కోల్డ్ వార్ తర్వాత కూడా రష్యా పవర్ఫుల్గా ఉండడం అనేది జరిగింది. చైనా అనేది ఎమర్జింగ్ పవర్గా ఎదగడం అనేది జరుగుతుంది. ఈవెన్ మనకి సౌత్ అమెరికన్ కాంటినెంట్లో చూసుకుంటే బ్రెజిల్ ఏదైతే ఉంటుందో బ్రెజిల్కి కూడా సిగ్నిఫికెంట్ ఇదేదైతే ఉందో సిగ్నిఫికెంట్ పవర్గా బ్రెజిల్ కూడా ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతకీ బ్రిక్స్ అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ఇది మొదట ఎలా ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది? వాట్ ఈస్ ద జెనసిస్ ఆఫ్ ఇట్? ఎక్కడ పుట్టుకురావడం అనేది జరిగింది? సో మొదట దిస్ యాక్రోనిమ్ బ్రిక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరు ఇనిషియల్గా ఫార్ములేట్ చేశారంటే 2001లో ఎకనమిస్ట్ అయినటువంటి జిమ్ ఓ నీల్ ఎవరైతే ఉంటారో ఈయన గోల్డ్మెన్ సచ్కి పనిచేస్తారు. అంటే గోల్డ్మెన్ సచ్ అంటే ఏంటంటే మన తాలూకా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్టిట్యూషన్ అండి, వెరీ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్. మన జిమ్ అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి వీటన్నిటి గురించి వీళ్ళు ఇది చేయడం అనేది జరుగుతుంది. ఐ మీన్ ఎలా యాడ్ చేస్తారంటే ఫినాన్షియల్ కన్సల్టెంట్స్గా వీళ్ళు యాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. జిమ్ ఓ నీల్ ఎవరైతే ఉన్నారో ఈయన మొదటిసారి ఇది చేయడం అనేది జరిగింది. సో వరల్డ్ ఎకానమీ అనేది గ్రో అవ్వాలంటే మొత్తం 4 కంట్రీస్ ఓన్లీ ఫస్ట్ బ్రిక్ వరకే ఈయన చెప్పడం అనేది జరిగింది. 4 కంట్రీస్ అనేవాళ్ళు ఒక కూటమిగా ఏర్పడాలని చెప్పి మనకి ఈయన చెప్పడం అనేది జరిగింది. తర్వాత 2006లో మనకి సౌత్ ఆఫ్రికా ఏదైతే ఉంటుందో సౌత్ ఆఫ్రికా కూడా యాడ్ అవ్వడం అనేది జరిగిందమ్మ. సో యాన్యువల్లీ ఫారెన్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో బ్రిక్స్ కంట్రీస్ యొక్క ఫారెన్ మినిస్టర్స్ మీట్ అయ్యి డిప్లొమాటిక్ కోఆర్డినేషన్ గురించి వీటన్నిటి గురించి మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఈవెన్ హెడ్స్ ఆఫ్ ద స్టేట్ లెవెల్ మీటింగ్స్ కూడా జరుగుతాయండి. అంటే మన హెడ్ ఆఫ్ ద స్టేట్ ప్రైమ్ మినిస్టర్ కదా, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, అలాగే డిఫరెంట్ కంట్రీస్ యొక్క బ్రిక్స్ హెడ్స్ ఆఫ్ ద స్టేట్, నాట్ ఓన్లీ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్, హెడ్స్ ఆఫ్ ద స్టేట్ మీటింగ్స్ కూడా యాన్యువల్గా జరగడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ బ్రిక్స్ సమిట్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది అంటే 2009లో ఫస్ట్ మీట్ అవ్వడం అనేది జరిగిందండి. సో సౌత్ ఆఫ్రికా వాజ్ ఇన్వైటెడ్ టు జాయిన్ బ్రిక్ ఇన్ డిసెంబర్ 2010. 2010 డిసెంబర్లో సౌత్ ఆఫ్రికా అనేది బ్రిక్కి యాడ్ అవ్వడం అనేది జరిగింది. బ్రిక్స్ అవ్వడం అనేది సౌత్ ఆఫ్రికా యాడింగ్తో బ్రిక్స్ అవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? సో చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బ్రిక్స్? బ్రిక్స్ అనేటటువంటి దానికి ఆబ్జెక్టివ్ ఏంటంటే ముఖ్యంగా కోఆపరేషన్ అమ్మ. వివిధ కంట్రీలు కలిపి ఒక ఫోరంగా యాడ్ అయ్యాయి అంటే దానికి మెయిన్ ఆస్పెక్ట్ ఏంటి? కోఆపరేషన్ ఏదైతే ఉంటుందో కోఆపరేషన్ అంటే ఏ కోఆపరేషన్? ఎకనామిక్ కోఆపరేషన్ ఏదైతే ఉంటుందో ఎకనామిక్ కోఆపరేషన్ కానీ, దాంతోపాటు పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజ్, కల్చరల్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉంటుందో కల్చరల్ ఎక్స్చేంజ్ అంటే ప్రజలు ఒకరితో ఒకరు ఇదవ్వడం కానీ, ప్లేసెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ ఇలాంటివి నిర్మించడం కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి. దాంతోపాటు పొలిటికల్ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్, పొలిటికల్ కోఆపరేషన్ అండ్ దాంతోపాటు సెక్యూరిటీ కోఆపరేషన్ కూడా బ్రిక్స్ తాలూకా ఎజెండాలో ఒక ఎజెండాగా ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇలాంటి కోఆపరేషన్ మెకానిజమ్స్ అనేవి ఏర్పాటు చేసి సో ఒకదానికి ఇంకొకటి సహకరించుకునేలాగా బ్రిక్స్ ఏదైతే ఉంటుందో మన బ్రిక్స్ ఫోరం అనేది ఏర్పాటు అవ్వడం అనేది జరిగిందండి. అర్థమైందా? దిస్ గ్రూప్లో ఉండేటటువంటి మెంబర్స్ యాన్యువల్లీ ఒక సమిట్ అనేది పెట్టుకుంటారు. సమిట్ పెట్టుకొని డిఫరెంట్ ఇష్యూస్, అన్ని కంట్రీస్కి ఎఫెక్ట్ చేస్తున్నటువంటి డిఫరెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకుంటూ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళే సార్ట్ అవుట్ చేసుకునే విధంగా ఉండడం అనేది జరుగుతుంది.
దానికోసమే వీళ్ళు మన తాలూకా బ్రిక్స్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈ బ్రిక్స్ నేషన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేవి ఫండ్ చేయడం కోసం ఒక సెపరేట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో బ్యాంక్ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. దాన్నే మనం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఏ డెవలప్మెంట్ బ్యాంక్ అండి? న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఎప్పుడు ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ అయిందంటే 2014 2014లో బ్రిక్స్ సమిట్ ఏదైతే జరిగిందో, బ్రెజిల్లో జరిగినటువంటి బ్రిక్స్ సమిట్ ఏదైతే ఉందో దానిలో భాగంగా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో అది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది. సో మన తాలూకా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది అంటే షాంఘై, చైనాలోని షాంఘై ఏదైతే ఉంటుందో షాంఘైలో ఉండడం అనేది జరిగింది. సో 2014లో ఇది ఏర్పాటు అవ్వడం అనేది జరిగిందమ్మా. ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో బ్రిక్స్ నేషన్స్లోని డిఫరెంట్ సెక్టార్స్, దట్ ఈజ్ క్లీన్ ఎనర్జీ సెక్టార్ ఏదైతే ఉంటుందో ఎనర్జీ సెక్టార్ కానీ, లేకపోతే ట్రాన్స్పోర్ట్, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్, లేకపోతే ఇరిగేషన్, లేకపోతే మనకి సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్, ఇలా డిఫరెంట్ సెక్టార్స్లో ఫండింగ్ హెల్ప్ ఏదైతే ఉంటుందో అది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ చేయడం అనేది జరిగింది. కంట్రీస్ అన్నింటికీ తక్కువ ఇంట్రెస్ట్కి లోన్లు అనేవి కల్పించడం అనేది జరుగుతుంది. సో అన్ని కంట్రీస్ కలిసి సమర్థవంతంగా ఎదగడానికి, సమర్థవంతంగా కోఆపరేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఈ బ్రిక్స్ సమిట్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. దాంతోపాటు కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కంటింజెంట్ అంటే ఆపత్కాలంలో ఉపయోగపడడానికి ఒక రిజర్వ్ ఫండ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏర్పాటు చేశారండి? 2014లో. ఏ కంట్రీ అయినా విపత్తుల్లో ఉందనుకోండి, ఆపదలో ఉందనుకోండి, దాన్ని ఆదుకునేందుకు ఈ ఫండ్లో ఏదైతే డబ్బులు ఏవైతే ఉంటాయో $100 బిలియన్ స్టోర్ చేస్తారు. ఈ ఫండ్ ఏదైతే ఉంటుందో ఈ ఫండ్ ఇవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? చాలా 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 ఇంపార్టెంట్ అండి. నాట్ ఓన్లీ బ్రిక్స్ నేషన్స్, అదర్ కంట్రీస్ కూడా ఈ కంటింజెంట్ రిజర్వ్ ఫండ్ ఏదైతే ఉంటుందో, ఈ కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ ఏదైతే ఉంటుందో దాని నుంచి డబ్బును తీసివ్వడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ బ్రిక్స్. బ్రిక్స్ గురించి మీకు కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఏ పాయింట్స్ చెప్పుకున్నా మళ్ళీ చెప్పండి. బ్రిక్స్ ఏదైతే ఉంటుందో బ్రిక్స్ ఈజ్ అన్ యాక్రోనిమ్ ఫర్ 5 నేషన్స్, దట్ ఈజ్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. ఈ బ్రిక్స్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ ఎన్ మల్టీలేటరల్ ఆర్గనైజేషన్, రాదర్ దాన్ ఇట్ ఈస్ జస్ట్ ఎ ఫోరం దట్ మీట్స్ యాన్యువల్లీ. ప్రతి సంవత్సరం మీట్ అయ్యేటటువంటి ఒక ఫోరం. అర్థమైందా? దీని తాలూకా చైర్మన్షిప్ యాన్యువల్లీ మారిపోవడం అనేది జరుగుతుంది. ఏ ఆర్డర్లో బ్రిక్స్ ఆర్డర్ ఏదైతే ఉందో ఇలాగే మారడం అనేది జరుగుతుంది. ఈ ఇయర్ చైర్మన్గా ఎవరు ఉండడం అనేది జరిగింది? ఇండియా ఉండడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. బ్రిక్స్ అకౌంట్స్ ఫర్ 40% ఆఫ్ వరల్డ్ పాపులేషన్ అండ్ 30% ఆఫ్ వరల్డ్ జీడిపికి అకౌంట్ అవ్వడం అనేది జరిగింది. సో మేజర్ ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ లాగా, దాంతోపాటు మేజర్ ఎకనామిక్ బ్లాక్ లాగా కూడా మనకు బ్రిక్స్ అనేది యాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? బ్రిక్ అనేటటువంటి ఐడియాలజీ మొదట 2001లో ఎకనమిస్ట్ అయినటువంటి జిమ్ ఓనీల్ ఎవరైతే ఉన్నారో, గోల్డ్మెన్ సాక్స్కి సంబంధించినటువంటి ఎకనమిస్ట్, ఆయన మొదటిసారి బ్రిక్ అనేటటువంటిది చేర్చడం అనేది జరిగింది. సో మనకి బ్రిక్ అనే దానికి 2010లో సౌత్ ఆఫ్రికా ఏదైతే ఉంటుందో సౌత్ ఆఫ్రికా అనేది చేరడం అనేది జరిగిందమ్మ. చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? ఈ విషయాలనే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్? డిఫరెంట్ ఏరియాస్లో కోఆపరేషన్, ఎకనమిక్ కోఆపరేషన్, పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజ్, పొలిటికల్ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్ అండ్ అదర్ కోఆపరేషన్ మెకానిజమ్స్ అనేవి ఏర్పాటు చేసుకోవడం. దానికి తగినట్టుగానే ఫండింగ్ అనేది ఏర్పాటు చేసుకోవడానికి దేన్ని ఏర్పాటు చేశారు? మనకి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ 2014లో ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది. 2012లోని బ్రిక్స్ సమిట్, న్యూఢిల్లీలో జరిగినటువంటి బ్రిక్స్ సమిట్లో ఒక బ్యాంక్ ఉంటే బాగుంటుందని నిర్ణయించుకుంటారు. సో 2014లో ఎస్టాబ్లిష్ చేస్తారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? షాంఘైలో మనకు ఉండడం అనేది జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఫండ్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మీకు కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ ఏదైతే ఉంటుందో అంటే ఆపత్కాలంలో ఫండింగ్ అనేది ప్రొవైడ్ చేయడానికి 2014లోనే ఒక రిజర్వ్ అరేంజ్మెంట్ $100 పెట్టి ఒక ఫండ్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దాని నుంచి ఆపదలో ఉండేటటువంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి డబ్బు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్, తప్పకుండా మీ మైండ్లో ఉండాలి, నిద్రలో లేపినా చెప్పగలగాలి. సో ఇప్పుడు బ్రిక్స్ గురించి నేర్చుకున్నాం కదా, ఇప్పుడు మరి న్యూస్లోకి ఎందుకు వచ్చిందో చూద్దాం. ద ఫారిన్ మినిస్టర్స్ ఆఫ్ బ్రిక్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇప్పుడు మీట్ అవ్వడం అనేది జరిగింది. అందరూ మీట్ అయ్యారు. బ్రిక్స్ కంట్రీస్ ఏంటి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. వీళ్ళు మీట్ అయ్యి ఏం చెప్పారు అంటే డిఫరెంట్ ఏరియాస్ మీద వాళ్ళు మాట్లాడుకోవడం అనేది జరిగింది. మొదటి ఏరియా ఆఫ్ కన్సర్న్ ఏంటంటే కోవిడ్-19 పాండమిక్ తీసుకొచ్చినటువంటి గ్రేవ్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి వీళ్ళందరూ ప్రస్తావించడం అనేది జరిగింది. ఇండియాలో పెరుగుతున్నటువంటి కోవిడ్-19 కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడారు. ఇండియాకి ఎప్పుడు బ్రిక్స్ నుంచి సపోర్ట్ ఉంటుందని చెప్పి చైనాతో పాటు మిగిలిన బ్రిక్స్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మాట్లాడించడం, మరొకసారి రీఇటరేట్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా?
దాంతోపాటు మల్టీలాటరల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, అంటే యుఎన్ఎస్సి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, మనకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పర్మనెంట్ మెంబర్స్ ప్రజెంట్ ఎంతమంది ఉన్నారు, 5 ఉండడం అనేది జరిగింది. ఈ పర్మనెంట్ మెంబర్స్ తాలూకు సంఖ్యని పెంచే విధంగా కృషి చేద్దామని కూడా వీళ్ళు మాట్లాడడం అనేది జరిగింది. అర్థమైందా? 5 ఎక్కువగా కంట్రీస్ పర్మనెంట్ నేషన్గా ఎందుకు అవ్వాలనుకుంటాయి అంటే మీకు వీటో పవర్ అనేది ఉంటుంది కాబట్టి, నో చెప్పే పవర్ అనేది ఉంటుంది కాబట్టి అవ్వాలని చెప్పి అనుకుంటున్నాను. ఇండియా కూడా అవ్వాలని చెప్పి అనుకుంటుంది. సో పర్మనెంట్ యుఎన్ఎస్సీలో పర్మనెంట్ మెంబర్గా అవ్వాలనుకునేటువంటి కంట్రీస్ గ్రూపింగ్ ఏంటంటే G4 గ్రూపింగ్. G4 మెంబర్స్ ఎవరు అంటే మన తాలూకు ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియా, జపాన్ ఏదైతే ఉంటుందో జపాన్, జర్మనీ ఏదైతే ఉంటుందో జర్మనీ, అండ్ బ్రెజిల్ ఏదైతే ఉంటుందో బ్రెజిల్. చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి ఇండియా అండ్ బ్రెజిల్ ఏదైతే ఉంటుందో ఇవి రెండు మనకి బ్రిక్స్ నేషన్స్ అవ్వడం వల్ల యుఎన్ఎస్సీ మెంబర్షిప్ని కూడా పెంచేటటువంటి విధంగా కృషి చేస్తామని చెప్పి చెప్పడం అనేది జరిగింది. పాండమిక్ యొక్క ఎకనామిక్ ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో, కోవిడ్-19 పాండమిక్ తీసుకొచ్చినటువంటి ఆర్థిక వ్యవస్థ మీద చూపించినటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని డైల్యూట్ చేసే విధంగా అందరం కలిపి కృషి చేద్దాము. అండ్ హూ ఎవర్ ద లాస్ట్ లైవ్స్ ఏవైతే ఉంటాయో, ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరికీ ఇది చేయడం అనేది జరిగింది, నివాళులు కూడా అర్పించడం అనేది జరిగిందాం. అర్థమైందా? సో మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి జైశంకర్ గారు ఎవరైతే ఉన్నారో ఈయన ఏమన్నారు అంటే, సో బ్రిక్స్ మాకు తోడుగా ఉండడం నిజంగా చాలా ఆనందమైనటువంటి విషయం అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్, ఈక్విటబుల్ అవైలబిలిటీ ఆఫ్ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వ్యాక్సిన్స్ గురించి కూడా మాట్లాడుకున్నారు. కంట్రీస్కి టీకాలు అనేవి అందుబాటులో ఉండాలి, దాంతోపాటు మెడిసిన్స్ అనేవి అందుబాటులో ఉండాలి, దాంతోపాటు డిఫరెంట్ టెక్నాలజీస్, పాండమిక్ రిలేటెడ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యాక్సెసిబిలిటీ అనేవి ఉండాలి అని చెప్పి బ్రిక్స్ నేషన్స్ ఈ మీటింగ్లో డిసైడ్ అవ్వడం అనేది జరిగింది. దాంతోపాటు మనకి రీసెంట్గా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క ట్రిప్స్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని డైల్యూట్ చేయాలి. ట్రిప్స్ అగ్రిమెంట్ కోవిడ్-19 వ్యాక్సిన్స్కి ఇది చేయాలి, ఎక్సెప్షన్ అనేది ఇవ్వాలి. ట్రిప్స్ అంటే ఏంటమ్మా, ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. సో ట్రేడ్ రిలేటెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటే ఏ తాలూకా మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్మ్ అయితే వ్యాక్సిన్ అనేది తయారు చేయడం అనేది జరుగుతుందో దానికి లాభసాటి వ్యాపారం అనేది ఉంటుంది, అది ఎక్కువ ఇది చేస్తుంది. ఒకవేళ ట్రిప్స్ అనే అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో దీన్ని కోవిడ్-19 వ్యాక్సిన్ డైల్యూట్ చేశారనుకోండి, సో ఆ కంపెనీస్ యొక్క ప్రాఫిట్ మార్జిన్ ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది, వ్యాక్సిన్స్ అనేవి చీప్ అవుతాయి. వ్యాక్సిన్స్ అనేవి చీప్ అయితే ఎక్కువ మందికి వ్యాక్సిన్స్ వేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సౌత్ ఆఫ్రికా అండ్ ఇండియా అనేది రీసెంట్గా రెజల్యూషన్ అనేది మూవ్ చేశారు. దీనికి పెద్ద కంట్రీస్ అన్ని ఓకే చెప్తే ఈ తాలూకా ట్రిప్స్ అగ్రిమెంట్ అండ్ ట్రిప్స్ ఇది ఏదైతే ఉందో అది మన తాలూకా కోవిడ్-19 వ్యాక్సిన్స్కి ఎక్సెప్షన్ అనేది లభించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ గురించి సో అర్థమైందని అనుకుంటున్నాను. మీకు చాలామంది అడిగారు ట్రిప్స్ గురించి ఒక సెపరేట్ వీడియో చేయమని చెప్పి, నేను సెపరేట్ వీడియో కూడా చేస్తానులేండి. ఓకేనా? వితిన్ 1 or 2 days యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ వీడియో ఆన్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ట్రిప్స్, దోహా అగ్రిమెంట్, వీటన్నింటి గురించి ఒకసారి డీటెయిల్డ్గా మాట్లాడదాం. దాంతోపాటు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ పర్మనెంట్ మెంబర్షిప్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మార్చాలి. దాంతోపాటు గ్లోబల్ టెర్రరిజం ఏదైతే ఉంటుందో గ్లోబల్ టెర్రరిజంని గురించి కూడా ఇది చేయాలి. గ్లోబల్ టెర్రరిజంకి ఎగనెస్ట్గా బ్రిక్స్ కంట్రీస్ అన్ని కలిపి పోరాడాలి, ఉగ్రవాదానికి ఎగనెస్ట్గా అని చెప్పి కూడా మరొకసారి వాళ్ళ తాలూకా ఇది రీఎట్రేట్ చేయడం అనేది జరిగింది, రీఅఫర్మ్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు మన కంట్రీస్ ఏవైతే ఉన్నాయి ఈ కంట్రీస్ అన్ని ప్రతి ఒక్క కంట్రీ యొక్క టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఏదైతే ఉంటుందో అండ్ సావరెంటీ ఏదైతే ఉంటుందో వాటిని వేరే అదర్ కంట్రీస్ గౌరవించాలి. ఇప్పుడు దేన్ని ఉద్దేశించి చెప్పడం అనేది జరిగిందంటే చైనా అండ్ దాంతోపాటు ఇండియా. సో మనకి ఏం జరిగింది రీసెంట్గా గల్వాన్ క్లాషెస్ అనేవి జరిగినాయి కదా. చైనా వాంట్స్ టు ఎంక్రోచ్, చైనా వాంట్స్ సమ్ పార్ట్ ఆఫ్ అవర్ ల్యాండ్, మన ల్యాండ్ అనేది చైనా కొంత తీసుకోవాలనుకుంటుంది కదా. సో దాన్ని ఉద్దేశించి మన జయశంకర్ గారు ఏం చెప్పారు అంటే టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అండ్ కంట్రీస్ యొక్క సావరెంటీని గౌరవించాలి, సార్వభౌమాధికారాన్ని. సో ఎవరి ప్లేసుల్లో వాళ్ళు ఉండాలి, సో చక్కగా కలిసిమెలిసి మెలగాలని చెప్పి కంట్రీస్ ఏవైతే ఉన్నాయి, బ్రిక్స్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఇది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. అండ్ అన్ని కంట్రీస్ కూడా పాండమిక్ను ఫైట్ చేయడంలో ఇండియాకి మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఇండియాలో ప్రజలు పడుతున్నటువంటి బాధలు, పోయినటువంటి ప్రాణాలకి నిజంగా వాళ్ళు చాలా బాధాతప్త హృదయాలతో బాధపడడం అనేది జరిగింది. అర్థమైందా? ఇది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఐ హోప్ ప్రతి ఒక్కరికి బ్రిక్స్ అంటే ఏంటి, దాంతోపాటు ఎందుకు ఇది న్యూస్లోకి వచ్చిందో అర్థమైందనే అనుకుంటున్నాను. ఇంత కాంప్రహెన్సివ్గా ప్రతి ఆర్టికల్ని చదువుకోవాలి. సో ప్రతి ఆర్టికల్ అలా చదువుకోవాలంటే ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ అండ్ జాయిన్ అవర్ కరెంట్ అఫైర్స్ కోర్స్. పీడిఎఫ్ కూడా మీకు లభించడం అనేది జరుగుతుంది, ఎవ్రీడే పీడిఎఫ్ కూడా లభిస్తుంది. సో మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. నన్ను నమ్మండి, మీరు నేను ఎలా అయితే చెప్తున్నానో అలా మాట్లాడగలుగుతారు, వేరే వాళ్ళకు కూడా చెప్పగలుగుతారు. అది నాది హామీ దానికి. ఓకేనా? రైట్, మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దామా? జాగ్రత్తగా వినండి అమ్మా.
ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టీస్ ఆఫ్ 2005 వింటేజ్ వాజ్ ఫస్ట్ ఎన్ఫోర్స్డ్ డ్యూరింగ్ పాండమిక్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి. డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఈ ఆర్టికల్ని మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. చాలా జాగ్రత్తగా వినండమ్మా, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఎప్పుడైనా హిందూలో ఎక్స్ప్లెయినర్ పేరుతో వచ్చేటటువంటి ఆర్టికల్స్ని మిస్ చేయకూడదు, అర్థమైందా? ఎందుకంటే చాలా ఈజీ లాంగ్వేజ్లో రాస్తారు, చాలా డీటెయిల్డ్గా రాస్తారు. సో దాని గురించి మీరు దాన్ని ఎప్పుడు నోట్ మేకింగ్ అనేది చేసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి ఈ ఆర్టికల్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దామా, జాగ్రత్తగా వినండి. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే ముందు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. బ్యాక్గ్రౌండ్లో మనం ఏం తెలుసుకుంటామంటే ముందు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2005 గురించి తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. లేదా డిఎం యాక్ట్ అని కూడా అంటాం. సో ఎప్పుడు ఇది వచ్చింది? 2005లో ఈ యాక్ట్ని ఎనాక్ట్ చేయడం అనేది జరిగింది. ఎందుకు ఎనాక్ట్ చేశారో అదేసారి అంటే బికాజ్ 2004లో 2004లో ఒక పెద్ద విపత్తు అనేది సంభవించింది. ఏంటిది? సునామీ ఏదైతే ఉంటుందో, ఇండియన్ ఓషన్ సునామీ ఏదైతే ఉంటుందో, సునామీ వల్ల చాలామంది ఇండియాలో ప్రాణాలు కోల్పోయారు, చాలామంది ప్రాణాలు అనేవి తుడిచిపెట్టుకుపోవడం అనేది జరిగింది. సో 2004లో బెటర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇది మనకు లేకపోవడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది అని ఇంటెలిజెన్స్ చెప్తే 2005లో బెటర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం అయితే ఒక చట్టం చేద్దాము అని 2005లో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని ఎనాక్ట్ చేయడం అనేది జరిగింది. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారు? టు బెటర్ మేనేజ్ డిజాస్టర్స్, ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ ఆఫ్ డిజాస్టర్స్, మేనేజ్మెంట్ ఆఫ్ విపత్తుల నిర్వహణ కోసం దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. బట్ ఈ యాక్ట్ అనేది ఎప్పుడు ఎన్ఫోర్స్మెంట్లోకి రావడం అనేది జరిగింది? 2006లో ఈ యాక్ట్ ఏదైతే ఉంటుందో జనవరి 2006లో ఈ యాక్ట్ అనేది ఎన్ఫోర్స్ అవ్వడం అనేది జరిగింది. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పర్టికులర్ యాక్ట్? ఈ యాక్ట్ తాలూకా ఆబ్జెక్టివ్ ఏంటి? టు మేనేజ్ డిజాస్టర్స్ ఏవైతే ఉంటాయో డిజాస్టర్స్ యొక్క మేనేజ్మెంట్. సో డిజాస్టర్స్ యొక్క మేనేజ్మెంట్ అంటే ఏమేమి వస్తాయండి? మిటిగేషన్ స్ట్రాటజీస్, కెపాసిటీ బిల్డింగ్, డిజాస్టర్ యొక్క ఏమైనా సడన్గా వచ్చేస్తుంది, సో అప్పుడు నష్టం అనేది తగ్గించడం కోసం, మిటిగేట్ చేయడం కోసం, పీపుల్ యొక్క లైఫ్స్ని సేవ్ చేయడం కోసం దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. దీనిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లోని సెక్షన్ 2 క్లాజ్ D ఏదైతే ఉంటుందో ఇది ఏం చేసింది అంటే డిజాస్టర్ అనేటటువంటి పదానికి, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లోని సెక్షన్ 2 క్లాజ్ D డిజాస్టర్ అనేటటువంటి పదాన్ని డిఫైన్ చేయడం అనేది జరిగింది. ఏమని చెప్పారు? ఏ కెటాస్ట్రోఫ్, మిస్హ్యాప్, కెలామిటీ ఆర్ గ్రేవ్ అకరెన్స్ ఇన్ ఎనీ ఏరియా అరైజింగ్ ఫ్రమ్ న్యాచురల్ ఆర్ మ్యాన్ మేడ్ కాజెస్. న్యాచురల్గా కానీ మ్యాన్ మేడ్ కాజెస్ కానీ వచ్చినటువంటి విపత్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ డిజాస్టర్ అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. వాట్ ఆర్ ద మేజర్ ఫీచర్స్ ఆఫ్ దిస్ యాక్ట్? ఈ యాక్ట్లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటో మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఫస్ట్, డిఫైనింగ్ నోడల్ ఏజెన్సీ. డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం ఒక నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. వాట్ ఈస్ దట్ నోడల్ ఏజెన్సీ? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కంట్రీలో డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి చెప్పడం అనేది జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈస్ ద నోడల్ ఏజెన్సీ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా. నెక్స్ట్, ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో నేషనల్, స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్స్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నేషనల్ లెవెల్ ఇంపార్టెంట్ ఎంటిటీస్ ఏంటండి అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. ఏంటమ్మా? నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏదైతే ఉంటుందో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీనికి హెడ్గా ఎవరుంటారు? ప్రైమ్ మినిస్టర్ ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏదైతే ఉంటుందో నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లోని సెక్షన్ 8 ద్వారా ఈ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్. సో ప్రతి సంవత్సరం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ ఏదైతే ఉంటుందో దాన్ని నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏదైతే ఉంటుందో ఇది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. మూడోది ఏంటి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ని కూడా ఏర్పాటు చేయడం. ఇట్ ఈస్ అన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రైనింగ్ అండ్ కెపాసిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. హ్యూమన్ రిసోర్సెస్ ట్రైనింగ్ ఇవ్వడం కానీ, టెక్నాలజీ అనేది ఇది చేయడం కానీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ ఈ తాలూకా ఇన్స్టిట్యూషన్ అనేది చూసుకుంటుంది. నెక్స్ట్, NDRF, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. దాంతోపాటు ఇంకొక నేషనల్ లెవెల్ ఇంపార్టెంట్ అథారిటీ ఏంటండి? నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. డిజాస్టర్ వచ్చేటప్పుడు ఈ ఫోర్స్ ఎవరైతే ఉంటారో వీరు రంగంలోకి దిగుతారు. రంగంలోకి దిగి
ఏం చేయడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ ట్రైన్డ్ ప్రొఫెషనల్ యూనిట్స్ అండి. వీళ్ళు స్పెషల్ రెస్పాన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకోవడం అనేది జరుగుతుంది. ఇవన్నీ ఏంటి ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు ఇవన్నీ నేషనల్ లెవెల్. మరి స్టేట్ లెవెల్లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ ఇదేంటి, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. మొదటిదేంటి స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. అండ్ దాంతోపాటు రెండవది ఏంటి అంటే మన తాలూకా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఎస్డిఆర్ఎఫ్ ఏదైతే ఉంటుందో ఎస్డిఆర్ఎఫ్. సో డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మనకి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏదైతే ఉంటుందో ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంచెలంచెలుగా డిజాస్టర్ అనేది బెటర్గా మేనేజ్ చేయడానికి ఈ ఇన్స్టిట్యూషనల్ మెకానిజంని ఏర్పాటు చేశారండి. దాంతోపాటు ఫినాన్సెస్, డిజాస్టర్స్ వచ్చేటప్పుడు సమర్థవంతంగా వాటిని మేనేజ్ చేయడానికి డబ్బు కూడా అవసరం కదా. దానికోసం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ ఫండ్ ద్వారా ఉండేటటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇవి స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్స్లో ఉండడం అనేది జరుగుతుంది. ఈ ఫండ్స్లో డబ్బులు దేనికి ఉపయోగిస్తారు, డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఉపయోగిస్తారు. దాంతోపాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లో ఇంకొక ఇంపార్టెంట్ సెక్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఈరోజు ఉన్నటువంటి దీనికి. దిస్ యాక్ట్ ఆల్సో డివోట్స్ సెవరల్ సెక్షన్స్ వేరియస్ సివిల్ అండ్ క్రిమినల్ లైబిలిటీస్ రిజల్టింగ్ ఫ్రమ్ వైలేషన్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్లో ఉండేటటువంటి ప్రొవిజన్స్ని వైలేట్ చేస్తే డిఫరెంట్ పనిష్మెంట్స్, సివిల్ అండ్ క్రిమినల్ లైబిలిటీస్ని కూడా చెప్పడం అనేది జరిగింది. ముఖ్యంగా సెక్షన్ 51 ఆఫ్ ద యాక్ట్ ఏదైతే ఉంటుందో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లోని సెక్షన్ 51 ఏదైతే ఉంటుందో ఈ సెక్షన్ 51 ఏం చెప్తుంది అంటే ఎనీవన్ రిఫ్యూజింగ్ టు కంప్లై విత్ ఆర్డర్స్ ఈజ్ లయబుల్ ఫర్ పనిష్మెంట్. సో ఎవరైనా మన తాలూకా ఈ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చేటటువంటి ఆర్డర్స్ని ఎవరైనా కంప్లై చేయకపోతే, ఎవరైనా ధిక్కరించారనుకోండి, దాన్ని ఒకవేళ చేయకపోతే ఏం జరుగుతుంది, వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఉంటుంది. పనిష్మెంట్ ఏంటి, మొదట పనిష్మెంట్ ఇంప్రిజన్మెంట్ అండి, జైల్లో పెట్టడం అనేది జరుగుతుంది. ఇంప్రిజన్మెంట్ అప్ టు 1 ఇయర్ వరకు ఇంప్రిజన్ చేయడం అనేది జరుగుతుంది. ఆర్ ఫైన్ కూడా వేయడం అనేది జరుగుతుంది. ఆర్ బోత్, రెండు కూడా కల్పించడం అయినా జరుగుతుంది. అర్థమైందా? In case this refusal leads to death of people, the person liable shall be punished with imprisonment up to 2 years. మామూలుగా కంప్లై చేయకపోతే 1 ఇయర్, ఒకవేళ అతని తాలూకా పని చేయకపోవడం వల్ల ఎవరైనా చనిపోయారు అనుకోండి 2 ఇయర్స్ వరకు, 2 సంవత్సరాల వరకు ఆయనకి ఇంప్రిజన్మెంట్ విధించేటువంటి అవకాశం ఉంటుంది. దీని గురించి చెప్పేటటువంటి సెక్షన్ ఏంటి, సెక్షన్ 51 ఆఫ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2005. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో దీనికి సంబంధించింది మనకి ఇప్పుడు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఇది మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ గురించి కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారు, 2005లో. ఎందుకు, 2004లో వచ్చినటువంటి ఇండియన్ ఓషన్ సునామీ వల్ల. సో 2006 జాన్వరిలో ఇది ఎన్ఫోర్స్మెంట్లోకి రావడం అనేది జరిగింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో యాక్ట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ద్వారా ఉండేటటువంటి వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్, బెటర్ ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ ఆఫ్ డిజాస్టర్స్ కోసం దీన్ని తీసుకొచ్చారు. అండ్ సెక్షన్ 2 క్లాస్ D ఆఫ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ డిజాస్టర్ అనే పదాన్ని నిర్వచించడం అనేది జరిగింది, డిఫైన్ చేయడం అనేది జరిగింది. వాట్ ఆర్ ద మేజర్ ఫీచర్స్ ఆఫ్ ద యాక్ట్, ఫస్ట్ డిఫైనింగ్ ద నోడల్ ఏజెన్సీ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఇన్ నోడల్ ఏజెన్సీగా డిక్లేర్ చేయడం అనేది జరిగింది. 2 ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్, నేషనల్ లెవెల్ ఇంపార్టెంట్ ఎంటిటీస్, దట్ ఈస్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్ని ఏర్పాటు చేశారు. స్టేట్ లెవెల్లో స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని, డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఫండింగ్ కోసం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ని కూడా ఏర్పాటు చేశారు. సెక్షన్ 51 ఆఫ్ ద యాక్ట్ ప్రకారం ఎవరైనా కంప్లై చేయకపోతే, ఎవరైనా ఆర్డర్స్ అనేవి ఫాలో అవ్వకపోతే వాళ్ళని ఏం చేస్తారు, శిక్షించడం అనేది జరుగుతుంది. సో ఎంతకాలం, 1 ఇయర్, అప్ టు 1 ఇయర్ ఇంప్రిజన్మెంట్ ఆర్ ఫైన్ ఆర్ బోత్, ఏదైనా జరగచ్చు. లేదా ఎవరైనా చనిపోతే ఆ డిజాస్టర్లో 2 ఇయర్స్ వరకు వాళ్ళకి శిక్ష అనేది విధించడం అనేది జరుగుతుంది. ఇది క్లియర్. సో ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి వచ్చిందో చెప్తాను. చూడండి, మనకి ఏం జరిగింది అంటే రీసెంట్గా మనకి సైక్లోన్ యాస్ ఏదైతే ఉంటుందో సైక్లోన్ యాస్ రావడం అనేది జరిగింది. ఈ సైక్లోన్ యాస్ వల్ల ఎఫెక్ట్ అయినటువంటి స్టేట్స్ ఏంటి, ఒడిషా ఏదైతే ఉంటుందో ఒడిషా, అండ్ వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉంటుందో వెస్ట్ బెంగాల్ ఎఫెక్ట్ అయింది. ఈ సైక్లోన్ యాస్ యొక్క మేనేజ్మెంట్ కోసం, దిస్ పర్టికులర్ డిజాస్టర్ గురించి మేనేజ్మెంట్ కోసం మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ మీటింగ్కి మన తాలూకా వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి మమతా బెనర్జీ గారు కానీ, లేకపోతే వెస్ట్ బెంగాల్ యొక్క చీఫ్ సెక్రటరీ అయినటువంటి బందోపాధ్యాయ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా హాజరవ్వడం అనేది జరగదు. హాజరవ్వకపోవడం వల్ల ఏం చేయడం అనేది జరుగుతుంది, మన తాలూకా సెంటర్ ఏం చేస్తుంది అంటే, మన చీఫ్ సెక్రటరీ ఎవరు ఉంటారు, ఆల్ ఇండియా సర్వీసెస్ నుంచి ఉంటారు. ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే ఏంటి, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ,
ఐఎఫ్ఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఏదైతే ఉంటుందో, ఈ 3 ఆల్ ఇండియా సర్వీసెస్. సో ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ లైబుల్ టు వర్క్ అండర్ సెంటర్ అండ్ స్టేట్, బోత్ సెంటర్ అండ్ స్టేట్ కింద వాళ్ళు వర్క్ చేయాలి. సో మరి అప్పుడు ఏం జరుగుతుంది, దీనికి ఇదవ్వకపోవడం వల్ల సెంటర్ ఏం చెప్తుంది అంటే చీఫ్ సెక్రటరీని వెనక్కి పిలవడం అనేది జరుగుతుంది. సో స్టేట్కి నువ్వు పనిచేయడం అనేది కుదరదు, సెంటర్ కింద పనిచేయు అని చెప్పి మనకి మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అండ్ పెన్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిలవడం అనేది జరుగుతుంది. సో మన తాలూకు చీఫ్ సెక్రటరీని పంపించడం అనేది కుదరదని మమతా బెనర్జీ గారు సెంటర్కి ఒక 5 పేజ్ లెటర్ రాస్తారు. కుదరదంటే కుదరదని గట్టిగా తేల్చి చెప్పేస్తారు మమతా బెనర్జీ. సో మనకి సెంటర్కి వెస్ట్ బెంగాల్ స్టేట్ గవర్నమెంట్కి మధ్య ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు కదా. సో అందువల్ల చెప్పడం అనేది జరుగుతుంది. అప్పుడు మన తాలూకా వీళ్ళు ఏం చెప్తారు, సెంటర్ ఏం చెప్తుంది, లేదు నువ్వు తప్పకుండా, నాకు మమతా బెనర్జీ సంబంధం లేదు, చీఫ్ సెక్రటరీ గారు మీరు తప్పకుండా రావాలి, బికాజ్ యు ఆర్ ఆల్ ఇండియా సర్వీసెస్ సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి యు ఆర్ లైబుల్ టు వర్క్ అండర్ బోత్ సెంటర్ అండ్ స్టేట్ కాబట్టి రావాలి అని చెప్తారు. సో నాకెందుకయ్యా బాబు సెంటర్కి స్టేట్కి మధ్య గొడవ అని చెప్పి ఎప్పుడు సివిల్ సర్వెంట్స్ ఎలా అయితే ఇబ్బంది పడతారో, ప్రభుత్వాల మధ్య, రాజకీయ నాయకుల మధ్య, పాలిటిక్స్ వాళ్ళు ఎలా అయితే ఇబ్బంది పడతారో, మన చీఫ్ సెక్రటరీ ఏం చేస్తారు, May 31 ఏదైతే ఉంటుందో May 31 తన రిటైర్మెంట్ అనేది ప్రకటించడం అనేది జరుగుతుంది. యాక్చువల్గా May 31 తన రిటైర్మెంట్, కానీ మమతా బెనర్జీ గారి కోరిక మేరకు ఈయన తన తాలూకా సర్వీస్ని ఒక 3 months ఎక్స్టెండ్ చేసుకుందామని అనుకుంటారండి. కానీ గొడవ రావడం వల్ల May 31 నేను రిటైర్ అయిపోతానని చెప్పి నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. May 31 రిటైర్ అయిపోతానని నిర్ణయం తీసుకోవడం పట్ల మన తాలూకా ఇప్పుడు మరి సెంటర్ ఏం చేస్తుంది, ఆయన హక్కు రిటైర్ అయిపోవడం అనేది, ఆయన తాలూకా ఇది అది కదా. సో ఇప్పుడు మనకి సెంటర్ ఏం చేస్తుంది, మన ఈ చీఫ్ సెక్రటరీ మీద యాక్షన్ తీసుకోవడానికి దేన్ని ప్రయోగిస్తుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2005ని ప్రయోగిస్తుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫ్ యాక్ట్ ఆఫ్ 2005లో మనకి సెక్షన్ 51 ఉంది. ఏం చెప్తుంది ఇది, ఎవరైనా రూల్స్కి కంప్లై అవ్వకపోతే ఏం చేస్తారు, ఇంప్రిజన్మెంట్ అని చెప్పారు కదా. సో ఈయన్ని ఇంప్రిజన్ చేస్తారు. ఎందుకు మన సైక్లోన్ యాస్ గురించి కదా ఇక్కడ మనకి మీటింగ్ అవుతుంది, డిజాస్టర్ గురించి కదా మీటింగ్ అవుతుంది, దానికి సంబంధించి మరి ఈయన ఉల్లంఘించారు కదా. సో అందుకోసం అని చెప్పి ఈయన మీద యాక్షన్ అనేది ఉంటుంది అని చెప్పి చెప్పడం అనేది జరిగిందాం. అర్థమైందా. సో పనిష్మెంట్ ఫర్ అబ్స్ట్రక్షన్ ఫర్ రిఫ్యూజల్ టు కంప్లై విత్ డైరెక్షన్ గివెన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డైరెక్షన్ కంప్లై చేయకపోవడం వల్ల ఈయన కటకటాల వెనక్కి వెళ్ళేటటువంటి అవకాశం అనేది ఉంది అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా. ఈ ప్రొవిజన్ ఉపయోగించి సెక్షన్ 51 ఉపయోగించి ఈయన్ని పనిష్ చేసేటటువంటి అవకాశం ఉందని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా. సో ఇది మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో అది ముందు ఫస్ట్ COVID-19 కోసం, అంటే 2005 తర్వాత ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ COVID-19 కోసమే వాడడం అనేది జరిగింది. మనకి ఎర్లియర్ యూజ్ చూసుకుంటే హోమ్ మినిస్ట్రీ లాస్ట్ ఇయర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో అది ఏం చెప్పింది అంటే, ఎవరైనా పబ్లిక్గా స్పిట్ చేస్తే, పబ్లిక్గా ఊస్తాం కదా, సో ఎవరైనా ఇవి చేస్తే వాళ్ళకి శిక్షిస్తామని చెప్పి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం చెప్పడం అనేది జరిగింది. అర్థమైంది. ఎందుకు COVID-19 ఈ తాలూకా సలైవా ఏదైతే ఉంటుందో దాని నుంచి ట్రాన్స్మిట్ అవుతుంది కదా, అందుకోసం అని చెప్పి. దాంతోపాటు దీని ద్వారా ఇంకోటి ఏం చెప్పారు, మాస్క్స్ మ్యాండేటరీ చేయడం అనేది జరిగింది. మాస్క్స్ వేయకపోతే కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2005 ద్వారా మీరు శిక్షార్హులు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. దీని ప్రకారం కొంతమందికి ఇది కూడా చేశారు. ఎవరిని దీని ప్రకారం అరెస్ట్ చేశారంటే మార్చ్ 30, 2020 ఏం జరిగింది అంటే, సడన్ లాక్డౌన్ అనేది అనౌన్స్ చేయడం వల్ల దీస్ మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఢిల్లీలో ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉంటుందో అక్కడికి చేరడం అనేది జరిగింది. గుంపులుగా చేరినందుకు గాను పోలీస్ పర్సనల్ ఎవరైతే ఉన్నారో, ఢిల్లీ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లోని ఈ సెక్షన్ 51 ఏదైతే ఉంటుందో అది ఉపయోగించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం అనేది జరిగింది. సేమ్ అదే సెక్షన్ని వెపన్గా ఉపయోగించి ఇప్పుడు మన తాలూకా ఈయన ఎవరైతే ఉన్నారో, మన వెస్ట్ బెంగాల్ చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన మీద కూడా యాక్షన్ అనేది తీసుకోబోతున్నామని చెప్పి సెంటర్ మాట్లాడడం అనేది జరిగింది. చూడాలి మరి ఎంతవరకు జరుగుతుందో, ఎంతవరకు వెస్ట్ బెంగాల్ స్టేట్ గవర్నమెంట్ నిల్చుంటుందో ఆయన వెనక కూడా చూడాలి. అర్థమైందా. చాలా ఇంపార్టెంట్ అండి. సో మీ ఒపీనియన్ ఏంటి, సెంటర్ ఇలాంటి యాక్షన్ తీసుకోవాలా లేకపోతే ఏమనుకుంటున్నారు? సో ఎవరిది కరెక్ట్, చీఫ్ సెక్రటరీ ఇది కరెక్టా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఇది కరెక్టా? మీకు ఇష్టమైంది మీరు హ్యాపీగా కామెంట్ చేయొచ్చు, మీ ఒపీనియన్ చెప్పొచ్చు. ఎందుకు చెప్పమంటున్నాను అంటే సింపుల్, మీరు చెప్పే ముందు మీరు ఆలోచిస్తారు తప్పకుండా, పబ్లిక్ డొమైన్ కాబట్టి. మీ మైండ్ ఎప్పుడైతే పనిచేస్తుందో మీరు అలా కామెంట్ చేసింది ఏ టాపిక్ మీద అయితే కామెంట్ చేశారో అది మీకు మైండ్లో కూడా ఉంటుంది ఎక్కువ కాలం. అందుకే కామెంట్ చేయమంటున్నాను. సో ఇలాగే ప్రతిదీ బ్యాక్గ్రౌండ్ నుంచి తెలుసుకోవాలంటే ఏం చేయాలి, 7893899553 మన ప్రత్యూష మేడం నెంబర్. ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను చూడండి, 7893899553 ఇది ప్రత్యూష మేడం నెంబర్. నాతో మాట్లాడాలనుకుంటే ఇది నా నెంబర్ 8500671913.
సో మీకు ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే మీరు నాతో మాట్లాడాలనుకుంటే చక్కగా మీరు మాట్లాడొచ్చు. ఒకవేళ నిజంగా నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియో అండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, దాంతోపాటు ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ వీలైతే జాయిన్ అవ్వండి అమ్మా. జాయిన్ అయిన తర్వాత 6 months ఆఫ్ టైం నాకు ఇవ్వండి, డెడికేషన్ అండ్ టైం నాకు ఇస్తే మిమ్మల్ని మీరు చాలా ప్రౌడ్గా చూసుకుంటారు. ట్రస్ట్ మీ, అర్థమైందా? అది మీకు గ్యారంటీ. 10 విషయాల మీద చాలా ధారాళంగా మాట్లాడగలుగుతారు. అండ్ యూ కెన్ మాస్టర్ కరెంట్ అఫైర్స్ లైక్ ఎనీథింగ్. కరెంట్ అఫైర్స్ మీరు ఏ విషయం గురించి అయినా మాట్లాడగలుగుతారు. మీకు చాలా కాంప్లిమెంట్ చేస్తాను. ఇన్డెప్త్ అనాలిసిస్ కూడా మీకు చేయడం అనేది జరుగుతుంది. ట్రస్ట్ మీ ఆన్ దట్. యూ కెన్ కౌంట్ ఆన్ మీ విత్ రెస్పెక్ట్ టు ద న్యూస్ అనాలిసిస్ అండ్ కరెంట్ అఫైర్స్, రైట్? సో అందరికీ ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నాను, ఈరోజు ఆర్టికల్స్. సో ఫుల్ అనాలిసిస్ కావాలంటే జాయిన్ అవ్వండి అమ్మ. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. అయితే బాయ్ అమ్మ.